హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్ర లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే పుట్నాల పప్పుతో చెక్క ఎలా పోసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: పుట్నాల పప్పు, కొబ్బరి, ఎండు కొబ్బరి, యాలక్కాయలు, బెల్లం. పుట్నాల పప్పు మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం బరక పట్టుకుందాం, మెత్తగా కాకుండా. మిక్సీ పట్టుకున్నాం పుట్నాల పప్పుని. ఎండు కొబ్బరి, యాలక్కాయలు మిక్సీ పట్టుకుందాం. బెల్లం అనేది దంచుకుందాం. మేమైతే అరకిలో బెల్లం తీసుకున్నాం. పావు కిలో పుట్నాల పప్పుకి అరకిలోన్నర బెల్లం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని బెల్లం కొన్ని వాటర్ పోసుకొని పాకం వచ్చిందాక చూస్తూ ఉండాలి. వాటర్ అనేది ఎక్కువ పోసుకుంటే పాకం లేట్ అవుతుంది. తర్వాత మనం ఎక్కడైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో చెక్క, అక్కడ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ. ఇప్పుడు పాకం అనేది చూసేద్దాం. ప్లేట్లో వాటర్ పోసుకొని పాకం అనేది చూడాలి మనం. పాకం అయితే ఇంకా రాలేదు. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం పాకాన్ని. ఇప్పుడైతే పాకం అయితే వచ్చేసింది. ఇలా మనం వాటర్లో వేసుకొని చూస్తే పాకం వస్తుందో రాలేదో తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, యాలక్కాయలు అనేది పాకంలో వేసుకొని కలుపుకోవాలన్నమాట. బాగా త్వరగా కలిపేసుకొని మనం ఎక్కడైతే ఆయిల్ అప్లై చేసామో అక్కడ పోసేసుకోవాలన్నమాట చెక్క. త్వరగా పోసుకోకపోతే ఉండలు కట్టేస్తుంది పాకం అనేది. మనం ఈ చెక్క అనేది ఎంత పలుచగా పోసుకుంటే అంత బాగా త్వరగా వస్తుంది అన్నమాట. హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్క అనేది ఇలా మనం జస్ట్ ఇలా అంటుంటే వచ్చేస్తుంది. ఈ వీడియో వచ్చేసి శివరాత్రికి చేసిన వీడియో అన్నమాట. ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.